నుంచి మన న్యూఢిల్లీ 2400 కిలోమీటర్ అటండి. ఈ గేట్ గుండా లోపలికి వెళ్తున్నామండి. బౌద్ధ మతస్థుల యొక్క పండగ జరుగుతుంది కదండి. ఎక్కడికి వెళ్ళా శ్రీలంకలో లాటరీ షాపులు మాత్రం కనిపిస్తాయండి. ఇక్కడ ఏదో ఫంక్షన్ అవుతున్నట్లుంది. బఫే పెట్టారు, బస్సులు అయితే పెట్టారు ఈ పక్కకి. నేనైతే బీచ్ లో నుంచి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఎక్కబోతున్నానండి. బ్రిడ్జ్ చూడండి ఎలా పడిపోయిందో. మొత్తం వచ్చేసామండి మన ప్లేస్ కి. ఇదిగోండి డబ్బులు అయితే ఇచ్చేస్తున్నాను, 300 అనమాట. ఇక్కడ వస్తే మనకి అప్పట్లో ఫోటోలు అండి ఇవి చూసారా. ఇక అక్కడ ఈ నారెంజ్ రసం ఒకటి అమ్ముతున్నారండి శ్రీలంకలో. అంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. చూడండి బిల్డింగ్ ఎలాగుందో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీలంక, మాత్రా సిటీ నుంచి. గైస్ ప్రెసెంట్ నేనైతే శ్రీలంకలోని మాత్రా అనే సిటీలో అయితే ఉన్నానండి. ఈ రోజు ఈ మాత్రా సిటీ టూర్ అయితే చేయబోతున్నాను అనమాట. ఇక్కడ కూడా మనకి చాలా టూరిస్ట్ ప్లేసులు, హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్క అందరినీ నేను మీకు ఈ మాత్రా సిటీ మొత్తం తిరిగి చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, చాలా ఎంజాయ్ అయితే చేస్తారు. వీడియోకి ఒక లైక్ అయితే చేసేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైట్ నౌ నేను ఈ మాత్రా సిటీలోని బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నానండి. ఈ బస్ స్టాండ్ నుంచి మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా అన్ని దగ్గరగా ఉంటాయి అన్నమాట. సో ఈ బస్ స్టాండ్కి దగ్గరలో ఈ మాత్రా ఫోర్ట్ అని ఒకటి ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 0.1 km అయితే ఉందన్నమాట. మనకి అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఫస్టే మనం ఒక హిస్టారికల్ ప్లేస్ని అయితే చూసేద్దాం. ఈ బౌద్ధ పండగ అయితే అవుతుందండి. సో ఆ పండగ సంబంధించి డెకరేషన్ సామాన్లు అమ్ముతున్నారు. శ్రీలంకలో ఎక్కడ చూసినా అవే వైబ్స్ కనిపిస్తున్నాయి. ఈ కోట వచ్చేసి డచ్ వాళ్ళ కాలంలో కట్టిన కోట అండి. దాదాపు 16-17వ శతాబ్దంలో కట్టారంట. సో ఇది కూడా గర్ల్ ఫోర్ట్ లాగే చాలా పురాతనమైంది. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూసేద్దాం ఈ కోట అనేది ఎలాగుందో. ఇక్కడ చూస్తే ఈ బౌద్ధ మతస్థుల యొక్క పండగ జరుగుతుంది కదండి, దానికి సంబంధించి లైటింగ్స్ చూడండి ఎలా పెట్టారో. మన ఇండియన్ స్టైల్లోనే పెట్టారనమాట. బాగుంది లైటింగ్ అనేది. కోట దగ్గర పెట్టారు. ఈ కోట చూస్తే గర్ల్ ఫోర్ట్ అంత పెద్దదిగా లేదండి, చిన్నదిలా అనిపిస్తుంది. చూడండి గేట్ అయితే ఎంత చిన్నదిగా ఉంది అక్కడ ఎంట్రన్స్. ఈ గేట్ గుండా లోపలికి వెళ్తున్నామండి. ఈ ఫోర్ట్ కూడా లివింగ్ ఫోర్టేనండి. చూడండి ఆఫీసులు ఏవేవో ఉన్నాయండి లోపల సంబంధించి. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఏదో వాలీబాల్ ఏదో ఆడుతున్నారు లేడీస్, చూసుకోవచ్చు. శ్రీలంకలో ఫోర్ట్ లేట్ అంటే శిథిలావస్థకి చేరకుండా వీళ్ళు బాగానే కాపాడుకుంటున్నారండి. ప్రతి ఫోర్ట్ని వీళ్ళు మెయింటైన్ చేస్తూ లోపల గవర్నమెంట్ ఆఫీసులు ఇవన్నీ పెట్టుకుంటున్నారు. బాగుంది. కోట లోపల చూస్తే ఇవ్వండి ఫుడ్కి సంబంధించిన షాపులు ఇవన్నీ ఉన్నాయండి. కోట లోపల ఏదో వర్క్స్ జరుగుతున్నాయి. మొత్తం ప్రజలు కూడా లోపల జీవిస్తున్నట్లు ఉన్నారండి. ఇల్లులు కూడా ఉండొచ్చు. సేమ్ గర్ల్ ఫోర్ట్ ఏ విధంగా లివింగ్ ఫోర్ట్, ఇది కూడా లివింగ్ ఫోర్ట్ లాగే ఉంది. కోటని బాగానే ఉంచుకున్నారండి. లోపల రాజులు లేకపోయినా ప్రజలు మాత్రం ఉన్నారు ఈ కోటలో. ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ సెక్రటరియట్ అండి. చూడండి మాత్రాది. శ్రీలంకలో ఈ మాత్ర అనే ప్రాంతం డిస్ట్రిక్ట్ అండి. ఇక్కడ చూస్తే డిస్ట్రిక్ట్ సెక్రటరియట్ ఉందండి, చూసుకోవచ్చు. ఈ బిల్డింగ్ అంతా దానికి సంబంధించిందే. మొత్తం గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ బాగా కట్టుకున్నారండి కోట లోపల. ఇక్కడ ఈ లెఫ్ట్లో ఎలక్షన్ ఆఫీస్ అటండి. చూడండి కోట లోపల ఇది వచ్చేసి ఎలక్షన్ ఆఫీస్ మాత్ర అంట. చూడండి ఏ విధంగా ఉందో. కోట అంటే మనకి ఏదో హిస్టారికల్గా చూద్దామని వచ్చాం, కానీ నాకైతే ఏదో ఒక ఊర్లోని వీధిలోకి వచ్చినట్టుగా ఉందండి. ఆ విధంగానే ఉంది. మనం టౌన్ బయట ఏ విధంగా ఉందో లోపల కూడా అలాగే ఉంది. కాకపోతే కోట చుట్టూ గోడలు, అక్కడక్కడ ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి అంతే. ఎందుకంటే వీళ్ళు కోటని అలాగా ఇందులో జీవనం సాగిస్తున్నారు కోట లోపల. ఎక్కడికి వెళ్ళా శ్రీలంకలో లాటరీ షాపులు మాత్రం కనిపిస్తాయండి. వీళ్ళకి ఇది ఒక హాబీ కింద అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి డివిజనల్ సెక్రటరియట్ ఆఫీస్ అండి. మొత్తం గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్లు ఉన్నాయండి కోట లోపల ఈ మాత్రా డిస్ట్రిక్ట్కి. చూసారా, మనం గర్ల్ ఫోర్ట్లో చూసుకుంటే ఎక్కువగా టూరిస్టులు దృష్టిలో పెట్టుకొని హోటల్స్, రెస్టారెంట్లు మొత్తం అభివృద్ధి చేశారు. వీళ్ళు ఏంటంటే ఈ మాత్రా డిస్ట్రిక్ట్కి సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ ఈ కోటలో కట్టుకున్నారు. శ్రీలంక నెంబర్ బోర్డులు చూసారు ఏ విధంగా ఉన్నాయో. ఇలా ఇటువైపు వెళ్తే మనకి బీచ్ అనేది కనిపిస్తుందండి. కాకపోతే ఇది ఏదో హోటల్లా ఉందండి, వెళ్ళొచ్చా? ట్రై చేద్దాం. చూడండి ఎంత అందంగా ఉందో బయట ఈ మొక్కలు. ఇది హోటల్ మొత్తం డచ్ కాలం నాటి వైబ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఆ థీమ్లో వీళ్ళు కట్టుకున్నారు. ఇవి చూడడానికి బాగుంది. ఈ బోర్డులు చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం నుంచి వేరే వేరే ప్రాంతాలకి ఎంత దూరమో చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మన న్యూఢిల్లీ 2400 కిలోమీటర్ అటండి.
ఆమ్స్టర్డామ్ 8,300 కిలోమీటర్లు, లండన్ 8,900. ఇలాగండి దేశ రాజధానులు ఎంతెంత దూరం ఉన్నాయో వీళ్ళు ఈ బోర్డుల మీద అయితే మెన్షన్ చేశారనమాట. ఇదేదో బాగుంది. ఇదేదో మంచిగా ఫంక్షన్స్ చేసుకోవడానికి బుక్ చేసుకోవచ్చండి ఇక్కడ ఈ బీచ్ పక్కన. నేను వచ్చేసాను లోపలికి. చూస్తే మొత్తం హోటల్ అండి, ఇది ప్రైవేట్ హోటల్. అక్కడ బీచ్ వ్యూ. ఇక్కడ ఏదో ఫంక్షన్ అవుతున్నట్లుంది, బఫే పెట్టారు చూడండి. ఇదంతా డెకరేట్ చేసి ఉంచారు, చూసారా ఎలా డెకరేట్ చేశారో మొత్తం. ఇక్కడ ఏదో ఈవెంట్ అవుతున్నట్లుంది, ఏదో చేసుకుంటున్నట్లున్నారు. మనం అయితే బీచ్ దగ్గరికి వచ్చామండి, చూసారుగా మళ్ళీ ఉంది బీచ్ పేజ్. కోట నుంచి బయటకు వచ్చామండి. ఈ కోటకి గోడ ఏం లేదు, కోటకి బీచ్కి మధ్యలో గోడ ఏం లేదు. ఇప్పుడు డైరెక్ట్ బీచ్లోకి వస్తాం కోట నుంచి. బీచ్ వ్యూ చూసారా ఏ విధంగా ఉందో. ఇక్కడ వాలీబాల్ కోర్టు కూడా ఉందండి, వాలీబాల్ ఆడుకోవడానికి. మామూలుగా లేదు. మాత్రా బీచ్ వ్యూ చూసారా భలే ఉంది. అక్కడ చూసుకున్నట్లయితే బౌద్ధ టెంపుల్ ఏదో ఉందండి, అక్కడికి వెళ్దాం. ఆ బ్రిడ్జ్ కూడా ఏదో బాగుంది, నడుచుకుంటూ వెళ్తే భలే కనిపిస్తుంది బీచ్ వ్యూ. చూసారా కొబ్బరి చెట్లు, మామూలుగా లేదు. లవర్స్ స్పాట్లో ఉంది ఇది. ఇక్కడ చూస్తే ఓల్డ్ బిల్డింగ్లు ఈ కోటకు సంబంధించి బాగుందండి. ఈ హోటల్ నుంచి ఎంట్రీ అనేది చాలా బాగుంది. బీచ్ అయితే చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా, ఎక్కువ జనం లేకుండా కూల్గా ఉందన్నమాట. మళ్ళీ రోడ్డు పక్కకైతే వచ్చాం. కోట చూడండి, ఇదంతా కోట లోపల భాగమే, బట్ గోడలు ఏం పెద్దగా లేవు. ఇక్కడ కూర్చొని అందరూ బీచ్ వ్యూ చూస్తున్నారు అనమాట. బస్సులు అయితే పెట్టారు ఈ పక్కకి, బీచ్ పక్కన బస్సులు పెట్టారు. అక్కడ ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాను నేను ఇప్పుడు, మీకు ఆ టెంపుల్ చూపించడానికి. బౌద్ధ టెంపుల్ అది. బస్సులు సైడ్కి ఆపారు. ఇక్కడ ఈ రాక్స్ అవి చూడండి భలే ఉంటుంది. ఇక్కడ నుంచి ఈవినింగ్ సన్సెట్ ఇక్కడ నుంచి కూడా బాగుంటుంది, ఈ మాతరా బీచ్ నుంచి. వ్యూయింగ్ అయితే చాలా బాగుంది కదండి. ఇదిగోండి ఇది బస్సులు చూడండి ఎలా ఉన్నాయో. ఏసీ బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి మాతరా బస్ స్టాండ్ నుంచి. గవర్నమెంట్ బస్సెస్ ఇవి, శ్రీలంకన్ గవర్నమెంట్ నడిపే బస్సులు ఇవి. మనం ఇక్కడ నుంచి కొలంబో వెళ్ళొచ్చు, క్యాండీ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి మాత్రా నుంచి. ఈ మాత్రా కూడా టూరిస్టులకి ఒక మంచి డెస్టినేషన్ అండి. ఇది ఒక డిస్ట్రిక్ట్ అనమాట శ్రీలంకలో. ఇది ఒక ప్రొవిజన్ ఏదో అంటారండి, ప్రొవియన్స్ అంటారు అనమాట. ఇక్కడ వీళ్ళకి స్టేట్ లాగా ఉండదు అనమాట, ప్రొవియన్స్ కింద ఇలా డిస్ట్రిక్ట్లు డివైడ్ చేసుకుని ఉంటారు. సో ఈ మాత్రా అనేది శ్రీలంకలో ఒక జిల్లా అనమాట. సో ఆ కోటని అందుకే ఈ డిస్ట్రిక్ట్స్ ఆఫీసులన్నీ ఆ కోట లోపల కట్టారు. మొత్తం గవర్నమెంట్కి సంబంధించిన పెద్ద పెద్ద ఆఫీసులన్నీ అందులోనే ఉన్నాయి. కోట పక్కనే బస్ స్టాండ్ కదండి, అక్కడ అది బస్ స్టాండ్ అనమాట. సో ఇవన్నీ బస్సులు అనమాట, దీనికి అవతలే బస్ స్టాండ్. సో బస్సులన్నీ అవతలకు ఉన్నాయి, చూడొచ్చు. నేనైతే బీచ్లో నుంచి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఎక్కబోతున్నానండి. అబ్బా ఎంత దాటాలన్నమాట. చూడండి వచ్చాం. ఇక్కడ ఓల్డ్ బ్రిడ్జ్ కూడా ఏదో ఉందండి, బట్ అది ఇరిగిపోయినట్లుంది. ఇది కొత్తగా కట్టినట్లున్నారు. బీచ్ వ్యూ చూడండి ఏ విధంగా ఉందో, భలే ఉంది కదండి. మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఓల్డ్ బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ అనుకుంటుంది. మొత్తం అది ఇరిగిపోయింది, శిథిలావస్థకు వచ్చింది చూడండి, మొత్తం పోయింది. ఇది న్యూ బ్రిడ్జ్ ఈ టెంపుల్కి వెళ్ళడానికి. బ్రిడ్జ్ చూడండి ఎలా పడిపోయిందో, మొత్తం ఐరన్ బ్రిడ్జ్, అది పాతది. ఎలా పడిపోయిందో, 2004లో సునామీలు వచ్చినప్పుడు పడిపోయింది అంటారా, లేదంటే దాన్ని డిమాలిష్ చేశారా? మొత్తానికి ఐలాండ్ దగ్గరికి వచ్చాను. చిన్న బుజ్జి ఐలాండ్ అండి, చిన్నగా ఉంది సముద్రం దగ్గర. ఇది బౌద్ధ టెంపుల్ చూడండి, గౌతమ్ బుద్ధుని విగ్రహం మనకి ఎంట్రన్స్లోనే. ఇక్కడ చూస్తే ఇవన్నీ ఉన్నాయి. ఏదో ఆఫీస్లో ఉంది, ప్లీజ్ రిమూవ్ యువర్ షూస్ హియర్ అంట. ఇక్కడ మన ఫుట్వేర్ అయితే తీసి ఇచ్చేయాలి. డబ్బులు ఏమైనా అడుగుతారో చూద్దాం. ఇప్పుడైతే నా షూ అయితే ఇచ్చేస్తాను, కవర్లో పెట్టాను. ఓకే చూడండి లోపలైతే ఈ విధంగా ఉంది. మనకి టోకెన్ ఇస్తారు. థ్యాంక్ యూ. హాయ్ భువన్. ఇవ్వండి ఇది టెంపుల్ బయటికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. ఇవ్వండి విగ్రహాలు ఏవో ఉన్నాయండి సైడ్కి, లెఫ్ట్ అండ్ రైట్లో. పైకి వెళ్దాం దిస్ సైడ్. ఓకే రైట్ సైడ్లో ఏదో ఉందన్నమాట టెంపుల్ లాగా, బౌద్ధ టెంపుల్. టికెట్ ఉంటుందేమో లోపలికి, చూద్దాం. ఇక్కడ కౌంటర్లు ఏమో ఉన్నాయి బయటన. ఇప్పుడైతే కొంత భాగం పైకి వచ్చానండి టెంపుల్కి, ఇంకా పైకి వెళ్ళాలి. దీని మెయింటెనెన్స్ వర్క్స్ ఏవో జరుగుతున్నాయండి మొత్తం. ఇదిగోండి పెయింట్లు అన్నీ వేస్తున్నారు వీళ్ళకి. ఈ నెల చివరిలో పండగ ఉందండి ఈ బౌద్ధ మతస్థులకి. హాయ్ భవాన్. ఇదిగోండి పెయింట్లు అన్నీ వేస్తున్నారు. లోపల చూసారా మొత్తం సామాన్లను తీసుకుంటారండి వీళ్ళు. లేదంటే ఒక బౌద్ధ టెంపుల్కి వస్తే గౌతమ్ బుద్ధుని విగ్రహాలు నిండిపోతాం. ఖాళీ చేశారు మొత్తం. అక్కడ చూడండి పెయింట్లు వేస్తున్నారు, పేపరింగ్ కొడుతున్నారు.
మొత్తం ఇదంతా క్లీన్ చేసుకుంటారండి వీళ్ళకి పండగ కదండి. సో పండగ శుభ్రం చేసుకుని ఈ మంత్ ఎండ్లో 30వ తారీఖు 29 అనుకుంటా పండగ చేసుకుంటారు వీళ్ళు. ఇటువైపు వెళ్తే వెనక భాగంలో మనకి బీచ్ వ్యూ ఉందండి. అండ్ ఇక్కడ చూడండి చేపలు పెంచుతున్నారు వీళ్ళు. ఏంటి ఇవి చేపలు భలే ఉన్నాయిగా. ఏం చేప ఇది? బంగారు పాప. భలే ఉన్నాయిగా చేపలు ఇందులో పెంచుతున్నారండి వీళ్ళు. చూడండి బాగుంది, చాలా పెద్ద సైజు చేపలండి. ఇక్కడ చిన్న చిన్న చేపలు ఇవి. అండ్ ఇటువైపు వెళ్తే మనకి బీచ్ వ్యూ అనమాట. ఇండియన్ వర్షన్ వ్యూయింగ్ చూస్తున్నారు ఇక్కడ ఉంది చూసారా. మామూలుగా లేదు, చాలామంది ఉన్నారు ఇక్కడ. మొత్తం బీచ్ వ్యూ అయితే బౌద్ధ టెంపుల్ నుంచి ఈ విధంగా ఉందండి. చాలా అందంగా బ్యూటిఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది. మామూలుగా లేదు ఇక్కడ వ్యూయింగ్. అటువైపు వెళ్దాం. ప్రశాంతతకి ఒక డెస్టినేషన్ ఏదైనా ఉందంటే ఈ బౌద్ధ టెంపుల్నేనండి. ఇదో మనం ఏదో డ్రాయింగ్ వేస్తున్నాం. ఓ గాంధీ, నైస్ పెయింటింగ్ అండి. గాంధీ తాత. ఓకే, గుడ్ వర్క్ బ్రదర్, ఐ అప్రిషియేట్ యూ. బాగుంది మనోడు ఏదో అక్కడ ప్రశాంతం గాంధీ తాత బొమ్మ వేసుకుంటున్నాడు. ఇవ్వండి ఇక్కడి నుంచి బీచ్ వ్యూ చూడండి ఏ విధంగా ఉందో. మామూలుగా లేదు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది టెంపుల్. అటు వెళ్తే మళ్ళీ టెంపుల్, మళ్ళీ ఇలాగే వెళ్దాం మనం కూడా. ఎందుకంటే యువతల వైపు మనకి ఈ వ్యూ బాగుందండి, చాలా బాగుంది వ్యూయింగ్. ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ. ఇదేనమాట బౌద్ధ టెంపుల్ అయితే ఈ విధంగా ఉంది. ఇదేదో పరేవధువ ఏదో అంటారంట సంథింగ్ ఈ టెంపుల్ పేరు. ఇది బౌద్ధ టెంపుల్. చెప్పులు అయితే తీసేసుకున్నానండి. అండ్ ఇక్కడ మనకి చెప్పులు ఇవి షూ పెట్టినందుకు ఛార్జెస్ ఏం చేయరు, బట్ మనం డొనేట్ చేయాలంటే చేయొచ్చు. ఇక్కడ డొనేషన్ చాలా మంది చేస్తున్నారండి, బట్ ఈ తాతగారికి ఇద్దాం. మీరు తీసుకోరా, టేక్ ఇట్ కీప్ ఇట్ ఓకే కీప్ ఇట్. అందరూ హుండీలో వేస్తారండి, బట్ అతనికి ఇచ్చేవాడు ఎవరు లేడు. అతనేమో నిజాయితీగా హుండీలో వేసిమని చెప్తున్నాడు, బట్ ఎవరేమంటారేమో అనేసి ఆ పైకి చూస్తున్నాడు. పైన దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. టెంపుల్ నుంచి బయటకు అయితే వచ్చామండి. సో ఈ మాత్ర సిటీలోకి వెళ్దాం, ఏ విధంగా ఉంటుందో మొత్తం చూద్దాం. ఇది బస్ స్టాండ్, ఓల్డ్ మోడల్ ఉంది చూసారు కదా. ఇదంతా మెయిన్ సెంటర్ అండి. సో ఈ బౌద్ధ మతస్థుల ఫెస్టివల్ అవుతుంది కదండి, కొంచెం హడావిడి అది ఉంది. మంత్ ఎండ్కి ఇంకా బాగుంటుంది. సో మనం ఈ దేశంలో ఏ ప్రాంతంలో ఉంటామో ఆ ప్రాంతంలో మీకు ఈ ఫెస్టివల్ అయితే నేను చూపిస్తాను తప్పకుండా. ఇప్పుడైతే ఈ ప్రాంతంలో ఈ విధంగా ఉంది. బస్సులు చూడండి చాలా ఉన్నాయి. అండ్ ఈ మాత్రా బస్ స్టాండ్ నుంచి మనకి డైరెక్ట్ కొలంబో ఎయిర్పోర్ట్కి ఏసీ బస్సులు కూడా అవైలబుల్ ఉంటాయండి. మనం ఏసీ బస్సులో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. దాదాపు ఇక్కడ నుంచి 170-160 కిలోమీటర్లు ఉంటుంది. శ్రీలంకలో నాకు బాగా నచ్చిన విషయం రోడ్లు అయితే చాలా బాగుంటాయండి. చూసారుగా ఎంత నీట్గా ఉన్నాయో రోడ్లు. ఇదే మెయిన్ బాగా నచ్చిన విషయం అండి. వీళ్ళకి కొంత డిసిప్లిన్ కూడా బాగానే ఉందండి. అండ్ ఈ రోడ్లు దాటేటప్పుడు వెహికల్స్ కూడా ఆపుతారండి మనుషులు చూసి. సో అది ఒకటి బాగా నేను అబ్జర్వ్ చేశాను. శ్రీలంకలో ఇలా బళ్ళు పైన పెట్టి ఇవి అమ్ముతారండి. చూసారు కదా, సీ ఫుడ్ అనమాట. ఇవి వచ్చేసి రొయ్యలండి, చూసారు కదా. ఇవన్నీ సీ ఫుడ్కి సంబంధించిన అమ్ముతారనమాట. పల్లీలు మొత్తం ఈ విధంగా మనం స్నాక్స్ తినాలంటే తినొచ్చు. చికెన్ కూడా దొరుకుతుంది వీటిలో. ఈ కట్లెట్లా ఉంది చూస్తే, మొత్తం ఈ విధంగా ఉంది. అయితే మేము వేరే ప్లేస్కి వెళ్తున్నామండి. ఆటో మాట్లాడుకున్నాం 3 కిలోమీటర్లు ఇక్కడి నుంచి నడుద్దామంటే. సో ఈ అంకుల్ గారు ఆటోలో తీసుకెళ్తారంట. యాక్చువల్గా ఆ రూట్లో బస్సులు వెళ్తాయి, బట్ ఆటోకి వెళ్ళిపోమని బస్సు కూడా చెప్తున్నాడు. సో ఈ ఆటో అయితే ఎక్కాం. శ్రీలంకన్ రూపీస్ 300 అడిగారు, అంటే మన డబ్బుల్లో 90 రూపాయలు అండి దాదాపు. వచ్చేసామండి మన ప్లేస్కి. ఇదిగోండి డబ్బులు అయితే ఇచ్చేస్తున్నాను, 300 అనమాట. సో మన డబ్బుల్లో దాదాపు 90 రూపాయలు. థ్యాంక్ యూ. ఇప్పుడైతే నేను ఈ శ్రీలంక మాత్రాలోని డచ్ మార్కెట్కి అయితే వచ్చానండి. దాదాపు 18వ శతాబ్దం చివరిలో కట్టారంట. కనిపిస్తుంది కదండి, దీన్ని డచ్ మార్కెట్ అంటారు. ఆ రోజుల్లో ఇక్కడ ఫ్రెష్ కూరగాయలు, చేపలు, మాంసం అన్నీ అమ్మేవారటండి. సో ఇది చూసుకున్నట్లయితే డచ్ మార్కెట్ అంటారు దీన్ని. ఇదిగోండి ఓల్డ్ డచ్ ట్రేడ్ సెంటర్ అంట. చూసారుగా, ఇప్పుడైతే ఖాళీగా ఉందండి. ఓన్లీ టూరిస్టులు విజిట్ చేయడానికి మాత్రమే ఈ విధంగా ఉంది. మొత్తం ఒకప్పుడు మార్కెట్ ఇది.
చూసారా పెంకులు మొత్తం ఆ చెక్కలతో కట్టిన ఈ స్తంభాలు ఇవన్నీ చూడొచ్చు మొత్తం ఏ విధంగా ఉందో. డచ్ మార్కెట్ ఒకప్పుడు వాళ్ళు కట్టించారనమాట. చాలా ప్రశాంతంగా ఉంది, సిటీ సెంటర్లో ఉంటుందండి. అక్కడ చూస్తే మొత్తం పెంకుటిల్లు అవన్నీ ఉంటాయి, మొత్తం బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ గార్డెన్. అది టూరిస్టులు తిరగడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు. ఇవ్వండి, చాలా ఖాళీగా ఉందండి, ఏం లేదు ఇక్కడ. ఇక్కడ ఏదో మెయింటెనెన్స్ వర్క్లు ఏదో చేసుకుంటున్నారు, చూడొచ్చు ఈ చివర. ఇవ్వండి, శిథిలావస్థకి రాకుండా వీటిని వీళ్ళు సంరక్షించుకుంటున్నారు ప్రతిదీని. చూడండి, చూడండి ఈ రంగులు అవి కొత్తగా వేసారు. ఈ డచ్ మార్కెట్, ఇది డచ్ మార్కెట్. యాక్చువల్గా దీని లోపల వీడియోస్ అవి తీయకూడదు, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ. సో కాకపోతే మనం స్పీడ్కి వెళ్ళి తీసొచ్చాం, వాళ్ళు అక్కడ చెప్తున్నారు తీయకూడదని. బయట నుంచి చూస్తే ఈ విధంగా ఉంది డచ్ మార్కెట్. మొత్తానికి ఒక చరిత్ర కలిగిన ప్రాంతాన్ని అయితే మీకు నేను చూపించాను, ఎవరో చూపించింది నేను మీకు చూపించాను. ఇది వచ్చేసి ఇప్పుడు ఈ జంక్షన్ దగ్గర ఉన్నామండి. చూడొచ్చు సిగ్నల్స్ అవన్నీ ఎలా పడుతున్నాయి అనేది. సిగ్నల్ జంపింగ్ గట్రా ఎవరు చేయరు, వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. ఇవ్వండి, చూసారుగా. ఇక్కడ వచ్చేసి మనకి హోటల్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మొత్తం మొక్కలతో గట్రా అలంకరించి భలే ఉంది కదా. ఇప్పుడైతే ఈ మాత్రాలోని కల్చరల్ సెంటర్లోకి వెళ్తున్నానండి. ఇక్కడైతే కల్చరల్ యాక్టివిటీస్ అవి చేస్తారనమాట. సో చూసుకోవచ్చు ఏ విధంగా సైలెంట్గా ఉందండి లోపల. మొత్తం ఓల్డ్ బిల్డింగ్లు అండి మొత్తం. ఇవి కూడా డచ్ వారు కట్టినవేమో. చూసారుగా ఎలాగుందో కల్చరల్ సెంటర్, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. మనకి ఆ ఓల్డ్ వైబ్స్ అన్నీ కనిపిస్తాయి. హాయ్ భవన్, బాగుందండి. ఇక్కడ ఈ నాట్యాలు నేర్చుకోవడాలు, డ్యాన్సులు నేర్చుకోవడాలు అన్నీ జరుగుతాయండి. మనకి ఆ సౌండ్స్ అవి వినిపిస్తున్నాయి చూసారు లోపల నుంచి. చూడండి కల్చరల్ సెంటర్. ఇక్కడ గౌతమ్ బుద్ధుని విగ్రహం, ఇవి ఓల్డ్ బిల్డింగ్లు అండి. ఇక్కడ వస్తే మనకి అప్పట్లో ఫోటోలు అండి ఇవి, చూసారా మొత్తం ఓల్డ్ ఫొటోస్. బాగుంది అండి ఈ కల్చరల్ సెంటర్, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వీళ్ళు డ్యాన్సులు అవి నేర్చుకోవడానికి, కల్చరల్ ఈవెంట్స్ అవి నేర్చుకోవడానికి అనమాట. ఈ మాత్రా డిస్టిక్లో, ఈ సిటీలో అయితే ఉందండి. మరొక హిస్టారికల్ ప్లేస్ని, ఒక కల్చరల్ సెంటర్ని అయితే చూపించాను మీకు. రైట్ నౌ నేనున్న ప్రాంతం నుంచి ఈ మాత్రాలోని స్టార్ ఫోర్ట్ అని ఇంకోటి ఉందండి. అది స్టార్ ఆకారంలో ఉంటుందంట ఆ కోట. సో చూద్దాం ఏ విధంగా ఉంటుందో. అయితే దీపోయా ఇవ్వండి, ఎదురుగా మనకి స్టార్ ఫోర్ట్. అక్కడికి వెళ్ళి ఈ ఎలాగుందో చూద్దాం ఆ స్టార్ ఫోర్ట్ని. సిగ్నల్ దాటాలి ఇప్పుడు, వెహికల్స్ ఏం రావట్లేదు ఎందుకంటే అటువైపు సిగ్నల్ పడింది కాబట్టి. ఇక్కడ చూడండి పక్కన ఏనుగులు ఎలా పెట్టారో. మొత్తం గోడ నిండా ఏనుగులే ఉన్నాయి. అక్కడ ఈ నారింజ రసం ఒకటి అమ్ముతున్నారండి శ్రీలంకలో, చాలా మంది తాగుతున్నారు. అది కనిపిస్తుంది కదండి, ఇదే స్టార్ ఫోర్ట్. నేను బయట సైడ్ ఉన్నాను, లోపలికైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడ వచ్చేసి వీళ్ళు చార్జబుల్ అండి, టికెట్ అయితే ఉందన్నమాట, చూసుకోవచ్చు. లోకల్స్కి ఇక్కడ ప్రైజు, ఇక్కడ సార్క్ కంట్రీస్ అని ఉంది కదా, ఇది ఫారినర్స్కి. ఇది వచ్చేసి ఇప్పుడు ఆర్కియలాజికల్ మ్యూజియం కింద మార్చారంట. లోపలికైతే వెళ్దాం. మ్యూజియం అంటే వీడియోస్ తీనివ్వరండి, ఇంతకీ వీళ్ళు తీనిస్తారో తీనివ్వరో. ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది ఈ స్టార్ ఫోర్ట్. ఈ స్టార్ ఫోర్ట్ను వచ్చేసి డచ్ వారు 1763-65 మధ్య కాలంలో కట్టించారండి. పైనుంచి చూస్తే మనకి స్టార్ ఆకారంలో ఉంటుంది, అందుకే స్టార్ ఫోర్ట్ అంటారు దీన్ని. ఇక్కడైతే చిన్న సైజు వంతులు ఉందండి, దీనికి చూడండి. ఇందులో అప్పట్లో మొసళ్ళు పెంచేవారేమో, ఇప్పుడు తాబేళ్ళు అయితే ఉన్నాయి అలా అక్కడ చూసుకున్నట్లయితే. చూడండి ఇది స్టార్ ఫోర్ట్, ఈ విధంగా ఉందండి మొత్తం. చూడండి ఇక్కడ కూడా చాలా తాబేళ్ళు ఉన్నాయి, చుట్టూ వాటర్ అనమాట. ఇవన్నీ తాబేళ్ళు. ఈ మ్యూజియం లోపల నేను అనుకున్నట్లుగానే వీడియో తీయకూడదని చెప్పారు. సో మనం లోపలికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఇంకెందుకు. సో నేను వెళ్ళలేదనమాట. బయట నుంచి చూస్తే ఈ విధంగా ఉంది. 1763-65 మధ్యకాలంలో డచ్ వారు కట్టించారంట ఈ స్టార్ ఫోర్ట్ని. బయట నుంచి చూస్తే ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. పైనుంచి చూస్తే మనకి స్టార్ ఆకారం ఉంటుంది అనమాట. కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి ఇక్కడ ఈ మాత్రాలోని డిస్ట్రిక్ట్ జనరల్ హాస్పిటల్ అండి, అంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. చూడండి బిల్డింగ్ ఎలాగుందో, గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా మాత్రం ఇలా ఉందండి, చూసుకోవచ్చు. మొత్తం ఈ విధంగా ఉంటుందండి హాస్పిటల్. ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ కదండి, సో అందుకే ఈ సిటీ కొంచెం బిజీగా ఉందండి మాత్ర. ఇంకా ఇక్కడ కొంచెం పర్లేదండి ట్రాఫిక్. సిటీ మధ్యకి వెళ్తే ఘోరంగా ఉంది. శ్రీలంకన్ వాళ్ళు దుస్తులు చూడండి ఎలా ధరిస్తున్నారో.
వీళ్ళ కల్చరు ఈ విధంగా ఉంటుందండి. డచ్ వారు, బ్రిటిష్ వారు, పోర్చుగీస్ వారి నుంచి వీళ్ళు ఈ కల్చర్ని అలవాటు చేసేసుకున్నారండి. మన దేశాన్ని ఎంతోమంది పరిపాలించినా మన మూలాలు మర్చిపోలేదు. మన దేశంలో ఇప్పటికీ చీరకట్టు సాంప్రదాయాలు అలాగే ఉన్నాయి. బట్ వీళ్ళు ఎక్కడ చూసుకున్నా టీషర్ట్లు, స్త్రీలు కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఏం లేదండి, టీషర్ట్లు మామూలుగా ఈ కల్చరే లేండి. మనకి ఆ డచ్ వార్ పీపుల్ నుంచి నెక్స్ట్ ఈ బ్రిటిషర్స్ నుంచి వీళ్ళకి అలవాటు అయిపోయిందండి. సో అందువల్ల చూసుకున్నట్లయితే వీళ్ళు కొంచెం మోడర్న్గా ఉంటారు. మన సైడ్ ఇలాంటి బట్టలు వేసుకొని తిరిగితే వెరైటీగా చూస్తారు. బట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి, చూడవచ్చు. ఇది బౌద్ధ టెంపుల్ అండి, చూడవచ్చు. లోపల దీపాలు పెడుతున్నారు, చూసారుగా. అగరబత్తులు ఇవన్నీ వెలిగించారండి. ఇక్కడ లోపలైతే దీపాలు పెడుతున్నారు, చూసారుగా. మొత్తం పండగకి వీళ్ళు సిద్ధం అవుతున్నారండి. లైటింగ్స్ ఇవన్నీ ఆ స్తూపానికి గట్ట పెట్టుకున్నారు, పగోడా అంతాను చూసుకోవచ్చు. లోపల చూడండి, ప్రశాంతంగా కూర్చొని గౌతమ్ బుద్ధునికి నమస్కరించుకుంటున్నారు వాళ్ళు. చాలా బాగుందండి టెంపుల్ దగ్గర. చూడండి లైటింగ్స్ కడుతున్నారు చూడండి. టెంపుల్లోకి అయితే వెళ్తున్నారు చాలామంది ఉన్నారు ఈ టెంపుల్లో.